అంటే లాస్ట్ వీడియోలో వరకు చెప్పినట్టు 18 ఏళ్ళు చేయాలా అండి? అంటే 18 ఏళ్ళు చేయాలి మరి. చాలా వీడియోస్ వేశాను. వెళ్లి చూడండి కొత్తగా వచ్చినోళ్ళు. 18 ఏళ్ళు దీన్ని చేస్తేనే మనకంత లభిస్తుంది. 18 ఏళ్ళు చేయకపోతే మనకు దీనిలో ఉండే అసలు విషయమే తెలీదు. హరి ఓం. అందరికీ ఆత్మ నమస్కారం అండి. ఈ రోజున క్రియాయోగం అనేది అందరికీ చాలామందికి ఇదొచ్చి తెలియాల్సిన విషయం. ఆది శంకరాచార్యుల నుంచి, జీసస్ నుండి, మహాతర్ బాబాజీ దగ్గరకు వాళ్ళు వచ్చి ఈ క్రియాయోగం ఉపదేశాన్ని వాళ్ళు ఎట్లా అయినా నాకు క్రియాయోగం కావాలి అని వాళ్ళు దీనికోసమే అసలు వాళ్ళ జన్మాన్నే మనం ఈ రోజున ఆది శంకరాచార్య, జీసస్‌ను మనం చూస్తున్నామండి. వీళ్ళందరూ అక్కడ బాబాజీ దగ్గర వచ్చి నేర్చుకున్న వాళ్ళు. జీసస్ బాబాజీకి చాలా మంచి దోస్త్. ఆయనతోనే పక్కనుండి అన్ని విషయాలు నేర్చుకుని, ఆయనతో షేర్ చేసుకుని, అన్ని విషయాల్ని ఆయన లౌకికంగా ఎట్లా ఉండాలి, వరల్డ్‌లో ఎట్లా మనం బ్రతకాలి అన్నిటిని నేర్చుకున్నారు. సో, మహాతర్ బాబాజీ ఒక రకంగా చెప్పాలంటే వన్ కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇన్ స్పిరిచ్యువల్ ఇండస్ట్రీ. స్పిరిచ్యువల్ అనేది ఒక ఇండస్ట్రీయే. ఈ స్పిరిచ్యువల్ ఇండస్ట్రీలో చాలామందికి తెలియని ఒక పవర్‌ఫుల్ పాయింటే క్రియాయోగమే. ఈ క్రియాయోగం ఏంటంటే పరమహంస యోగానందజీ వచ్చి చాలామంది దగ్గరికి వెళ్ళి, మాస్టర్స్ రమణ మహర్షి నుండి చాలా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఈ క్రియాని నేర్చుకున్నారు. ఈ క్రియాని యుక్తేశ్వర్ దగ్గర నేర్చుకున్నారు. ఈ టెక్నిక్స్ అన్నిటిని కలిపి ఒక కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. ఆ కాంబినేషన్సే సైంటిఫికల్లీ న్యూరాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారంగాను, వైట్ హౌస్ గవర్నమెంట్ ప్రకారంగాను, అన్ని ప్రకారంగాను, ఆర్కియాలజికల్‌గాను, ఎవిడెన్స్ పూర్వకంగాను అన్నిట్లోనూ ఒక అవుట్‌పుట్‌ని తీసుకొచ్చేది ప్రొవైడ్ చేసింది. ఇట్లాగే పరమహంస యోగానంద గారు ఈ టెక్నిక్స్‌ని బాబాజీ లీనియేజ్‌గా అందరి దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు ఏమైపోయిందంటే క్రియాయోగం అంటేనే హైయెస్టా? మిగతాది కాదా అంటే, మిగతా అంతా బేసిక్. క్రియ అనేది అల్టిమేట్. ఆ అల్టిమేట్‌ని మనం పట్టడమే క్రియ. ఇది చాలామందికి ఉండే క్వెషన్స్‌లో ఏంటంటే, ఇది ఈ క్రియ చేస్తే వెంటనే నాకు దీక్ష వస్తదా? సాధన పొందుతానా? సిద్ధి పొందుతానా? అంటే వెంటనే రాదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు వాళ్ళందరూ కూడా యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు యోగాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. పనిలోనూ యోగం చేస్తున్నారు. పనిలో కర్మయోగం చేసుకుంటున్నారు. ఇంట్లో రాజయోగం చేసుకుంటున్నారు. అప్పుడు ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ, పాటిస్తూ ఒక టైం పెట్టుకొని అరగంట ఈ క్రియాయోగాన్ని కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి క్రియ అనేది లైఫ్‌లో అవశ్యం అండి. ఇది చాలా అవసరం ఇది. ఇది లేకుండా మన లైఫ్‌ని బతకాలి, లైఫ్‌లో ఉండాలంటే చాలా కష్టం. ఇప్పుడుండే వరల్డ్‌లో అచీవ్ చేయాలంటే కొంత ఫోకస్ కావాలి. ఆ ఫోకస్‌కి పరిపూర్ణంగా ఈ యోగం చేయడం వలన, ఈ సాధన చేయడం వలన మనకి ఎంతో మనం సాధించడానికి మనకి అది బాగా అట్రాక్ట్ అవుద్ది. ఆ ఎనర్జీస్‌ని మనం అక్యుములేట్ చేసి సైలెంట్‌గా, శాంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అట్లాగే శాంతంగా పని చేయాలి. అవన్నీ ఉండేటప్పుడు ఇలాంటి ఎనర్జీస్ అన్నీ బాగా అట్రాక్ట్ అవుతాయి. వీటిల్ని మనం బాగా ఏదో మూఢనమ్మకంగా తీసుకోకుండా 18 ఏళ్ళు చేయాలి. నేనన్నట్టు లాస్ట్ వీడియోలో వరకు చెప్పినట్టు 18 ఏళ్ళు చేయాలా అండి? అంటే 18 ఏళ్ళు చేయాలి మరి. చాలా వీడియోస్ వేశాను. వెళ్లి చూడండి కొత్తగా వచ్చినోళ్ళు. 18 ఏళ్ళు దీన్ని చేస్తేనే మనకంత లభిస్తుంది. 18 ఏళ్ళు చేయకపోతే మనకు దీనిలో ఉండే అసలు విషయమే తెలీదు. సో, ఇట్లా అందరూ ఒక్కొక్క విషయాన్ని ఎట్లా చూడాలో అట్లా చూసి, దానికి మనం ఒక గుర్తింపు, వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఇస్తేనే అది బాగా మనకి వర్కౌట్ అవుద్ది. అది అందరూ గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటేనే మనం ఎప్పుడు దీన్ని బాగా చేసుకుంటాం. లేకపోతే ఏదో వచ్చాం, ఏదో చేసాం, మళ్ళీ వదిలేస్తాం. మళ్ళీ ఇంకో గురువు దగ్గరికెళ్ళామంటే మన శరీరం నాశనం అయిపోద్ది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కళ్ళకి ఇలాంటి విషయాలు చేరాలనడం కోసమే మనం ఇదంతా చేసేది. చెప్పి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.